అబ్బా ఈ రమ్మితో వేగలాగా చచ్చిపోతున్నాను. ఎవరు మీరు? ఏం కావాలి? లొల్లు చేయదు. నిన్ను ఏడనో చూసినా యాదకొచ్చింది. నువ్వు పాటోడి కదూ. మీరెందుకు వచ్చారయ్యా చెప్పండి ముందు. గవని తర్వాత సంగతి. ఇదిగో దీని పేరు మేనక. పోలీసులు నా ఎంట పడుతుండ్రు. ఈ రాత్రికి ఇది గెండే ఉంటది. పొద్దుగా వచ్చి తీసుకుపోతా. ఈ అమ్మాయి ఎక్కడ ఒంటరిగా నాతోనా? కుదరదు. ఈ అమ్మాయి తీసుకెళ్ళు. అమ్మయ్య ఎవరు చూడలేదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఎక్కడికి వెళ్తుంది? ఆకలితో ఉన్నట్టున్నా. తిను తిను. సరిపోయిందా? ఇంకా కావాలా? ఇదెక్కడ కూడా బాబు. ఇదేదో నా పంప ముంచేట్టుంది. ఈ సీను జానకమ్మ చూసిందో చచ్చేనే. నువ్వు సిగరెట్ తాగుతావా తల్లి? ప్యాకెట్ దొరుకుతుందా? పిక్ పాకెటా? ప్యాకెట్ అంటే తెలియదు. ఏం మగడవయ్యా నువ్వు? ప్యాకెట్ అంటే సారా ప్యాకెట్. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. భగవంతుడా, స్వామి, ఏమిటి పరీక్ష? నేనేం ద్రోహం చేశాను? ఏంటిని? అదేమిటయ్యా లోపలికి రానికుండా అడ్డొస్తావేంటి? నీ పెళ్ళని నేను చూడకూడదా? పెళ్ళ? నాకింకా పెళ్లి కాలేదు. నా పెళ్ళం ఇంకా రాలేదు. అలాగా ఉండు. నా పెళ్ళం రాలేదు. రాగానే అబద్ధాలు కూడా మొదలెట్టావన్నమాట. తప్పుకో. బస్సు మిస్ అయిందేమో, రేపు వస్తుంది. కడుపు గుడగొడమంటుంది. అయితే అర్జెంట్ వెళ్ళు. మీరు వెళ్ళండి పిన్ని. అరే వెళ్ళవయ్యా. మీరు వెళ్ళండి. నీ గడపడైతే నన్ను వెళ్ళమంటావంటే వెళ్ళంటుంటే పిన్ని. పాలు సెలెక్షన్ సూపర్. అందరూ ఒకసారండి. పాలు పెళ్ళాం ఎలా ఉంది? లక్షణంగా ఉంది. లక్షణంగా ఉంది పిల్ల. లక్షణంగా ఉంది పిల్ల. అజంత్రా శిల్పంలా ఉంది. పాలు పెళ్ళం. ఆ హైట్ వెయిట్ అచ్చు గుద్దినట్టు బాలుకు జోడి రాసి పెట్టిందంటారు. ఇదే కావచ్చు. మంచి సెలక్షన్. మంచి పిల్లలు సెటప్ చేసుకున్నాడు అన్నా అంటారు. ఇదే ఇక చూసింది చాలు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బాగా చూసుకో నీ పెళ్ళం. బాధపడుతున్నారు. పెళ్ళయిన వాడి మీద ఆశలు పెంచుకోవడం నీదేతో. ఇప్పుడు బాధపడి లాభం ఉంది చెప్పు. బాధపడక. ఏదో నీ ఆనందం కోసం ఇలా ఆట పట్టిస్తున్నావు అనుకున్నానే గాని ఎంతలా ఆరాధిస్తున్నావు అనుకోలే. ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పు. జరిగింది మర్చి పదమ్మా పద. అదిగా వచ్చేసాడు. రౌడీ అన్న వచ్చేసాడు. ఇక బయలుదేరమ్మా కళమ్మ తల్లి. మీరెవరు? శంకరన్న పంపించిండు. అమ్మయ్యా, త్వరగా తీసుకెళ్ళండి. ఒక్క పూటకి నా తల తిరిగిపోయింది. నేను నిన్ను తీసుకపోనికి రాలే. మరి అన్నని సెల్లో పెట్టిండ్రు. వీలు దొరకలే. అంతదంకా ఈ పోర్ని ఏడే ఉంచమనిండు. ఏమన్నా తేడా వచ్చిందో మంచిగుండదని చెప్పిండు. అరే చల్రా చల్. సమజైందా పోరి, వస్తాం మళ్ళా.
ఎవరు వాళ్ళు? ఎవరో అడ్రస్ కోసం వచ్చారు. ఓహో అలాగా. అత్తయ్య అత్తయ్య అత్తయ్య! ఏమిటి ఏమైంది? వీళ్ళిద్దరూ మొగుడు పిల్లలు కాదత్తయ్య. అది నీకెలా తెలుసు? మెళ్ళ తాళ్ళు లేదు, కాళ్ళకి మెట్టు లేవు, చేతులకు గాజులు లేవు, నుదుటిన బొట్టు లేదు, తల్లో పువ్వులు లేవు. ఏం బాలు నిజం చెప్పు, అది నీకు పెళ్ళమేనా లేకపోతే నాతో అబద్ధం చెప్తున్నావా? ఎందుకండి భయపడతారు? నేను ఎక్కిన బస్సులో దొంగలు నా గాజులు తాళి బొట్టు అన్ని కొట్టేశారు. పాపం దానికి ఆయనేం చేయగలరు? మరి మెట్టెలు కూడా కొట్టేశారా? బొట్టు కూడా కొట్టేశారు తల్లి. పువ్వులు కూడా కొట్టేశారా? ఆ అబ్బబ్బా నువ్వు ఊరుకోవే, ఏదో ఒకటి చెప్తుంటావు. నువ్వేమో అనుకోకమ్మా, ఆ దొంగ సచ్చినాడు ఆఖరికి మెట్లు కూడా లేకుండా చేశాడు. నువ్వుండు, నేను వెళ్ళి పసుపు కొమ్మ తీసుకొస్తాను. బోసి మెడుతూ ఉండకూడదు. నిన్ను బాగానే కాపాడానుగా. కాపాడటం కాదు, నన్ను ఇంకా ఇరికించేశావు. ఏంటి వాళ్ళు ఇరికిచ్చేసావంటున్నావు? ఏయ్ నువ్వెవరే? ఇరికించుకుంటాను, కవ్వించుకుంటాను, కౌగిలించుకుంటాను, అవసరమైతే ముద్దు కూడా పెట్టుకుంటాను. నీకెందుకే? నా మొగుడు నా ఇష్టం. పసుపు తాడు రెడీ, వేసేయ్ బాలు. ఏంటి బాలు ఆలోచిస్తున్నావు? ఏం లేదు, భార్య మెడలో బంగారు తాళి వేయాలనుకున్నాడు. పాపం పసుపు తాడు వేయడానికి కొంచెం ఆలోచిస్తున్నాడు. ఏమిటి బాలు ఆలోచిస్తున్నావు? అమ్మాయి మెడలో తాళి వేయి. అలా చూస్తున్నావు? అక్షంతలు వేసి దీవించు. నీకేమైందే? పదా. అరే ముందు నీకు పెళ్లి చెయ్యాలి. తలనొప్పిగా ఉందా? అమృతాంజలి ఎక్కడుందో చెప్పండి, ప్రార్థన చేస్తాను. నన్ను ఎందుకు తల్లి బ్రహ్మరాక్షసులా చంపుకు తింటావు? నన్ను వదిలి నీకు దండం పెడతాను. ఇలా చిల్లర వేషాలు వేసావంటే నేను బయటకు గెంటేస్తాను. నీకు దండం పెడతాను తల్లి, గొడవ చెయ్యొద్దు, నన్ను బజార్న పడేయద్దు. ఈ సమస్య నుండి నేను బయటపడే వరకు కొంచెం సంసారపక్షంగా ఉండు తల్లి. సరే, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. బంగారంలో పడుకో. హలో హలో, ఒక సారా ప్యాకెట్ కావాలి, తెచ్చిస్తావా? తాగి పడుకుంటే మళ్ళీ నిద్ర వస్తుంది. సారా ప్యాకెట్ కిరోసిన్ ఇస్తాను, తాగి పడుకో. హాయిగా పైలోకానికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. అంత కోపం ఎందుకు బావా? బావా ఎక్కడ దొరికిందిరా బాబు? కర్మ కర్మ. ఎంత మంచివాడు! ఓ భగవంతుడా, ఈ అమాయక చక్రవర్తి దగ్గరకు నన్ను పంపినందుకు నీకు శతకోటి దండాలు. ఎక్కడికి పూల రంగులా తయారై బయలుదేరావు? రికార్డింగ్ కంపెనీకి వెళ్తున్నాను పిన్ని. మీరు వెళ్ళకపోతే రికార్డింగ్ ఏం ఆగిపోదు కానీ 3 రాత్రులు అయ్యేదాకా నువ్వు మాత్రం గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అర్థమైందా? ఇవి తీసుకెళ్లి నీ పెళ్ళానికి ఇంకా రాలేదు అంటే లలిత ఏదో అర్జెంట్ పని వల్ల రాలేకపోయి ఉంటాడు. కూల్ డ్రింక్ తీసుకోండి అమ్మగారు. ఎంత అర్జెంట్ పని ఉన్నా బాలుగారు అమ్మగారితో చెప్పి వెళ్ళాల్సిందే. ఏం జరిగిందో ఏమిటో. ఐఎమ్ సారీ సూర్య, నేనేదో పరధ్యానాలు ఇచ్చాను. షేర్ అంటూ చేసుకుంటే బాలుతోనే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లలిత టైం దాటింది, మళ్ళీ రేపొద్దాం. అదో